ఏపీ సెక్రటేరియట్లో కోవట్లున్నారా? ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైసీపీకి చేరవేస్తున్నారా? కొంతకాలంగా ఈ తతంగం సాగుతోందా? ఇదే అనుమానాన్ని కేబినెట్ వ్యక్తం చేసింది. నిఘా పెట్టి అలాంటి వారి పని పట్టేందుకు పక్కా స్కెచ్ సిద్ధం చేసింది. రీసెంట్ గా నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఓ వ్యవహారం మంత్రివర్గ భేటీలో చర్చకొచ్చింది. అదే కోవట్టుల అంశం. ఏపీ సెక్రటేరియట్లోని వివిధ శాఖల్లో వైసీపీ కోవట్టులున్నారన్నది చాలా మంది మంత్రుల అనుమానం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అధికారాన్ని కోల్పోగా ప్రస్తుతం కూటమి సర్కార్ పాలన కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం మారినా వైసీపీ అనుకూల బ్యాచ్ మాత్రం సెక్రటేరియట్లోని చాలా శాఖల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ సమాచారంపై వైసీపీకి లీకులిస్తున్నారని చంద్రబాబు ముందు ప్రస్తావించారు మంత్రులు. ఆ శాఖల్లో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్తున్నాయంటే వారే కారణమని చెప్పుకొచ్చారు. అలాంటి వారిని గుర్తించినా ఇప్పటివరకు మార్చటం జరగలేదని, వెంటనే చర్యలు తీసుకోకపోతే అనర్థాలు తప్పవన్న డిస్కషన్ కేబినెట్లో నడిచింది. హుటాహుటిన సెక్రటేరియట్లో లీకు వీరుల్ని గుర్తించాలని కేబినెట్ అభిప్రాయపడింది. అంతేకాదు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వెంటనే అవసరమైన మార్పులు చేర్పులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని, తెర వెనక వైసీపీ ఆడుతున్న డ్రామాలకు సహకరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని కేబినెట్ మీటింగ్ వేదికగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం. ఇక తాజా పరిణామాలు చూస్తుంటే సెక్రటేరియట్లోని వివిధ శాఖల్లో కీలక మార్పులు తప్పవని తెలుస్తోంది.